హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉప్మా రవ్వ, శనగపిండితోటి లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఎప్పుడు ఉప్మా రవ్వతోటి లడ్డూలు చేసుకుంటూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా, లేదంటే స్నాక్స్ టైమ్‌లో ఏమి లేనప్పుడు కూడా ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పున్నర వరకు శనగపిండిని వేసుకోండి. మనం ఏ కప్ అయితే తీసుకుంటామో అదే కప్పుతోటి కొలతలు వేసుకోవాలి. ఒక కప్పున్నర ఉప్మా రవ్వ వేసుకోండి. దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ 2 బాగా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి లేకపోతే కనుక నూనె వేసేసుకొని ఇలా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము గట్టిగా ప్రెస్ చేసామంటే ఇలా ఉండలాగా రావాలన్నమాట. మీకు గనక ఉండలాగా రాకపోతే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇలా కొంచెం కొంచెం నార్మల్ వాటర్‌ని వేసేసుకొని ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇందులోకి ఎక్కువ వాటర్ కూడా పట్టవండి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా సాఫ్ట్‌గా ముద్దలాగా కలిపేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా సాఫ్ట్‌గా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం చేతిలోకి తీసుకొని ఇలా బుల్లెట్స్ లాగా చేసుకోండి. రౌండ్‌గా కాకుండా ఇలా గనక చేసుకున్నామంటే మనం నూనెలో ఫ్రై చేసుకునేటప్పుడు బాగా లోపల వరకు కూడా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా! ఈ విధంగానే మిగిలిన అన్నీ కూడా చేసేసుకొని ఇలాగా ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. నేనైతే జీడిపప్పు, బాదాం, కిస్మిస్ తీసుకున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక కిస్మిస్ వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్‌లో పెట్టేసి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ప్లేట్‌లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కళాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్‌ని హీట్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న శనగపిండి ముద్దల్ని ఇందులోకి వేసేసుకొని వీటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. వీటిని తీసేసి ఇలా ఒక పక్కకి ప్లేట్‌లోకి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్‌ని రెడీ చేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం ఏ కప్‌తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పున్నర వరకు పంచదారని వేసుకొని, ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకొని, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, పంచదారని కరిగించుకున్న తర్వాత, మంటని సిమ్‌లో పెట్టేసేసుకొని, కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత, ఇలా కొంచెం చేతికి తీసుకున్నామంటే, మనకి జిగురులాగా, తీగలాగా రావాలనమాట. ఈ పాకాన్ని లైట్ తీగ పాకం అంటారండి. ఇలా పాకం వచ్చిన తర్వాత, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఈ పాకాన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బుల్లెట్స్ బాగా చల్లారిపోయాయండి. ఇవి ఒకటి తీసి చూద్దాము. లోపల వరకు బాగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా! ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి శనగపిండి పచ్చివాసన లేకుండా లడ్డూలు టేస్టీగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఇలా మధ్యలోకి విరగ్గొట్టేసి మిక్సీలో వేసేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్‌ని ఒక బౌల్‌లోకి మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఇలా నెయ్యితో సహా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి చేత్తోటి బాగా కలిసిపోయేలాగా ఇలాగా కలిపేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న షుగర్ సిరప్‌ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. షుగర్ సిరప్ మరీ చల్లారిపోకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకొని కలుపుకోండి. మీకు కొంచెం లేట్ అయ్యి గట్టి పడితే కనుక కొంచెం వేడి చేసుకొని వేసుకొని కలుపుకోండి. చూసారు కదా! ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలాగా కలిపేసుకున్నామంటే సరిపోతుంది. మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇందులో మనం వేసుకున్నవన్నీ కూడా ఒకటే సేమ్ క్వాంటిటీలో తీసుకున్నామండి. శనగపిండి కప్పున్నర, అలానే రవ్వ కప్పున్నర, పంచదార కూడా కప్పున్నర తీసుకున్నామంటే లడ్డూలు మనకి పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోండి. ఇలా రౌండ్‌గా చేసుకొని వీటిని ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకుందాము. మొదటి నుంచి చివరి వరకు నాకు చాలా బాగా వచ్చాయండి. వీటన్నింటిని ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకొని చల్లారిన తర్వాత
ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఎప్పుడులాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.